లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నుండి పోటీ అంటే నేతలంతా వణుకుతున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం పోటీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి బలమైన నేతలు బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ జరిగితే బీఆర్ఎస్ కు ఇబ్బంది ఉన్న ఉద్దేశంతో రంజిత్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తెగేసి చెప్పారు. దీంతో గులాబీ అధిష్టానం పునరాలోచనలో పడింది. సిట్టింగ్ ఎంపీ పోటీకి వెనకడుగు వేయడంతో మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. వాస్తవానికి శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలుత చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మరోసారి బరిలో ఉంటారని ప్రకటించింది. కొన్నాళ్ళు ఆయన ప్రచారం కూడా నిర్వహించారు. అయితే అనూహ్యంగా ఆయన పునరాలోచనలో పడ్డారు. బీజేపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం, మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోవడం పైకి మాత్రం మర్యాదపూర్వకమేనని చెబుతున్నా అంతర్గతంగా కాంగ్రెస్ కు సహకరిస్తారనే ప్రచారం కూడా రంజిత్ ను గందరగోళంలోకి నెట్టింది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి పోటీకి దూరంగా ఉండటమే మేలనే అభిప్రాయానికి వచ్చిన ఆయన కొన్నాళ్లుగా మౌనముద్ర దాల్చారు. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడ్డ బీఆర్ఎస్ పలువురు పేర్లను పరిశీలించింది. మొదట స్వామిగౌడ్ పేరు పరిశీలించినా ఆయన నిర్ణయంపై స్పష్టత రాకపోవడంతో మాజీ మంత్రి సబితా తనయుడు కార్తిక్ రెడ్డి పేర్లు తెరమీదికి వచ్చాయి. ఆ తర్వాత జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపింది. ఆయన రాకపోతే కనీసం కుమారుడు వీరేష్ నైనా రంగంలోకి దించాలని గులాబీ దళపతి భావించారు. మరోవైపు రంజిత్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ కుటికి వెళ్లొచ్చనే చర్చలు సాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.